కన్య రాశి ఫలాలు 2025 కన్య రాశి వారికి 2025 సగటు ఫలితాలను లేదా సగటు కంటే మెరుగైన ఫలితాలను అందించవచ్చు. మరోవైపు శని సంచార విషయానికొస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. తరువాత శని యొక్క సంచారం అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యలో అద్భుతమైన ఫలితాలిస్తుంది. ఆ తరువాత అది అస్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మే మొదటి మరియు సప్తమ గృహాల నుండి రాహుకేతువుల ప్రభావం మే తరువాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు. వైవాహిక ఆందోళనలకు కూడా అనుకూలత విస్తరిస్తుంది. వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆరోగ్యంలో కూడా మెరుగుదల చూడవచ్చు. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలను కూడా కలిగి ఉంటారు. ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ ఏడాది చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయని సూచన. కన్యా రాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, కుటుంబ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఏడాది గ్రహ సంచారం ఆధారంగా కొన్ని అంతర్దృష్టులను అందిస్తున్నాము. ఏవైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం మీరు చేయవచ్చు. కన్యా రాశి ఫలం 2025 ఆరోగ్యం. ఆరోగ్యపరంగా 2025 కొద్దిగా బలహీనంగా ప్రారంభం కావచ్చు, కానీ చాలా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మొదటి ఇంటిపై రాహు మరియు కేతువుల ప్రభావం సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు మీ ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటుంది. కన్యా రాశి ఫలాలు 2025 ప్రకారం మే తరువాత వారి ప్రభావం అంతమవుతుంది. ఇంకా మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది. అయితే మార్చి నెల వరకు కాదు. అప్పుడు శని 7వ ఇంట్లో సంచరిస్తాడు, మొదటి ఇంటిని చూస్తాడు. దీనివల్ల మీ ఆరోగ్యం పూర్తిగా బావుంటుందని కూడా చెప్పలేం. అంటే ఈ ఏడాది గత ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కొత్త సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను కొనసాగించడం, ఇంకా యోగా వంటివి చేయడం అవసరం. ఏ రకమైన సమస్య ఉన్నా, ముఖ్యంగా నడుము లేకపోతే నడుము కింది భాగంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా తగిన వైద్య సంరక్షణ పొందడం మంచిది. కన్యరాశి జాతకం 2025 ప్రకారం సాధారణంగా చెప్పాలంటే విద్యాపరంగా అనుకూలమైన సంవత్సరం. గణనీయమైన అంతరాయం ఏర్పడే అవకాశం లేదు. మీరు విద్యారంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ ఏడాది మొదటి భాగంలో మే నెల మధ్య వరకు మీరు ఉన్నత విద్యతో ముడిపడి ఉన్న బృహస్పతి యొక్క సంచారం నుండి చాలా ప్రయోజనం పొందుతారు. విద్యాపరంగా మంచి పనితీరును కనబరుస్తున్నారని దీనికి అర్థం. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ ఉద్యోగ స్థానానికి బదిలీ అవుతుంది. వృత్తి విద్యా కార్యక్రమాల్లో చేరిన విద్యార్థులు అటువంటి పరిస్థితుల్లో శ్రద్ధ ద్వారా అసంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా ఈ సంచారం నుండి ప్రయోజనం పొందుతారు. ఇతర విద్యార్థులు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సాధారణంగా విద్యకు లాభదాయకంగా ఉన్నప్పటికీ మే నెల మధ్యకాలం తరువాత మీరు మీ కృషిలో వేగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని సూచన. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి ఫలం 2025 వ్యాపారం. కన్యా రాశి స్థానికులు వ్యాపార దృక్కోణం పరంగా 2025వ సంవత్సరం మీకు సగటు ఫలితాలను అందిస్తుంది. ఈ ఏడాది 10వ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం 10వ ఇంట్లో ఉంటుంది. 10వ ఇంట్లో బృహస్పతి సంచారం సాధారణంగా అనుకూలంగా ఉండదు. అయితే ఓపికగా మరియు గత అనుభవాల సహాయంతో మీరు పనిచేస్తే ఇప్పటికీ సానుకూల ఫలితాలు పొందవచ్చు. మార్చి నెల తర్వాత శని 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కారణంగా వ్యాపారం కొంత మందగించవచ్చు. అదృష్టవశాత్తు రాహుకేతువు ప్రభావం 7వ ఇంటి నుండి ముగుస్తుందని దీనికి అర్థం. ఈ దృష్టాంతాల్లో ప్రతిదానిని పరిశీలిస్తే ఈ ఏడాది వ్యాపార మందగమనం ఉండవచ్చు. మీరు అనుభవం, వ్యూహం మరియు సీనియర్ నాయకత్వంతో పనిచేస్తే వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుందని నిర్ధారించగలం. ఇది ఆరోగ్యకరమైన లాభం పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కన్యా రాశి ఫలం 2025 కెరీర్ పరంగా 2025వ సంవత్సరం కన్యా రాశికి సగటు సంవత్సరంగా ఉండవచ్చు. క్రమానుగతంగా కొన్ని ఆటంకాలు వస్తాయి, కానీ పురోగతి కూడా సాధ్యమే. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు శనిగ్రహ సంచారం వలన మీ ఉద్యోగం బలపడుతుంది. మీరు ఎక్కువ కృషి చేయాల్సి వచ్చినప్పటికీ మీ పర్యవేక్షకులు మీ పనితో సంతృప్తి చెందుతారు. ముందుకు సాగే మీ సామర్థ్యం, మీ శ్రద్ధ
మరియు కంపెనీ బలం రెండింటిపై ఆధారపడి ఉంటుంది. మీరు వృత్తిని మార్చుకోవాలని ఎంచుకున్నట్లయితే ఈ ఏడాది మీకు లాభదాయకంగా ఉంటుందని కన్యా రాశి ఫలాలు 2025 పేర్కొంటున్నాయి. మార్చి నెల నుండి మే వరకు మీ 6వ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించదు. మీరు ఈ సమయంలో పనిలో తేలిగ్గా ఉంటారు. రాహువు సంచారం వల్ల మేలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే అంతరాయం తరువాత విషయాలు సాధారణ స్థితికొస్తాయి. మీరు విజయాన్ని సాధించగలుగుతారు, విజేతగా పరిగణించబడతారు. కన్యా రాశి ఫలం 2025 ఆర్థిక పరంగా 2025 కన్యా రాశికి చాలా మంచి సంవత్సరం. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా మీరు డబ్బు సంపాదించడం కొనసాగిస్తారు. ఏ గ్రహం మీ డబ్బు, ఇల్లు లేదా లాభదాయక గృహంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాన్ని చూపదు. మీరు మీ వ్యాపారం, వాణిజ్యం లేదా ఉద్యోగంలో ఎంత బాగా పనిచేస్తున్నారో దాని ఆధారంగా మీరు గణనీయమైన మొత్తంలో డబ్బును కూడబెట్టుకోగలరు, ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. సంపదను సూచించే బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీకు అనుకూలమైన అంశంలో ఉన్నాడు. బృహస్పతి అప్పుడు కర్మ ఇంట్లో ఉంటాడు, సంపదల ఇంటిని గమనిస్తాడు. ఇది ఆర్థిక పొదుపులో సాయపడుతుంది. మీ ఆదాయాన్ని బట్టి మీకు తగినంత పొదుపు ఉంటుందని ఇది సూచిస్తోంది. బృహస్పతి ఇప్పటికే ఆదా చేసిన డబ్బును ఆదా చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి ఫలాలు 2025 ప్రకారం శుక్రుని సంచారం సాధారణంగా మీ సంపదను కాపాడుకోవడంలో మీకు సాయం చేస్తుంది. ఆర్థిక అంశాల పరంగా 2025 సాధారణంగా సానుకూల ఫలితాలు తీసుకురావచ్చని సూచన. కన్యా రాశి ఫలం 2025 ప్రేమ జీవితం పరంగా 2025 కన్యా రాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు పంచమ స్థానాధిపతి అయిన శని 6వ ఇంట్లో ఉంటాడు. పంచమేష సంచారానికి 6వ ఇంట్లో అనుకూలం కానప్పటికీ శని సంచారానికి 6వ ఇంట్లో అనుకూలమే. మంచి అర్థవంతమైన ప్రేమకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అర్థం. మార్చి నెల తర్వాత శని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే 5వ ఇంటి అధిపతి అయిన శని వారి ప్రేమ నిజాయితీగా మరియు వివాహంగా మార్చాలనుకునే వ్యక్తులకు సాయం చేస్తాడు. అదే సమయంలో టైంపాస్ చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు శని యొక్క ఈ సంచారం మంచిదిగా పరిగణించబడదు. మే నెల మధ్యలో శృంగార సంబంధాలకు బృహస్పతి సంచారం మంచిది. శుక్రుని సంచారం సాధారణంగా మీకు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. మీరు కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో ప్రేమ జీవితాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కానీ కొందరు వ్యక్తులు తమ శృంగార సంబంధాల్లో అసంతృప్తిని అనుభవిస్తూనే ఉండవచ్చు. కన్యా రాశి ఫలం 2025 వివాహ జీవితం. పెళ్లిడు వచ్చిన వారికి లేకపోతే వివాహం చేసుకునే దశలో ఉన్న కన్యా రాశి వారికి ఈ ఏడాది ప్రథమార్థం కొంత అనుకూలంగా కనిపిస్తోంది. సప్తమ అధిపతి అయిన బృహస్పతి అదృష్ట గృహంలో ఉన్నాడు. మీ మంచి పనుల కారణంగా మీకు యోగ్యమైన మరియు భక్తిగల జీవిత భాగస్వామిని కనుగొనే అధిక సంభావ్యత ఉందని మీ జాతకం సూచిస్తోంది. మే నెలాఖరు తర్వాత పెళ్లికి పెద్దగా అవకాశాలు రావు. మే నెల మధ్యలో వివాహ చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేయండి. కన్యా రాశి ఫలాలు 2025లో వివాహ విషయానికొస్తే సంవత్సరం వివిధ ఫలితాలు తీసుకురాగలదు. సప్తమంలో రాహుకేతువుల ప్రభావం మే నెల నుండి వ్యక్తుల మధ్య అపోహలను తొలగిస్తూ ఉండగా, మార్చి నెల నుండి సప్తమంలో శని ఉండటం వల్ల కొన్ని వైరుధ్యాల రాకను సూచిస్తోంది. ఈ ఏడాది తప్పుగా కమ్యూనికేషన్ సంబంధిత బలహీనత అదృశ్యమవుతుంది. కానీ వృశ్చిక రాశిలో శనితో భాగస్వామి ఆరోగ్యానికి మొండి భావాలు లేదా ప్రతికూల పరిణామాలు ఉండవచ్చు. మునుపటి సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉన్నప్పటికీ కొత్తవి రావచ్చని ఇది సూచన. ఇలాంటి సందర్భంలో ఏదైనా కొత్త సమస్యలు మరింత దిగజారకుండా ఆపేందుకు ప్రయత్నం చేయడం అత్యవసరం. కన్యా రాశి ఫలం 2025 కుటుంబ జీవితం. కన్యా రాశి ఫలాలు 2025 ప్రకారం ఈ ఏడాది కుటుంబ విషయాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. సంవత్సరంలో చాలా వరకు మీ 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు. ఫలితంగా కుటుంబ జీవితంలో మంచితనం నిలిచి ఉండాలి. కుటుంబ సభ్యులు వారి మధ్య విషయాలు శాంతియుతంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మే నెల మధ్యకాలం తర్వాత కుటుంబ గతిశీలతను మెరుగుపరిచే ప్రయత్నంలో 2వ ఇంటిని చూసేందుకు బృహస్పతి 5వ అంశాన్ని ఉపయోగిస్తాడు. ఈ ఏడాది కుటుంబానికి సంబంధించిన ఏవైనా ముఖ్యమైన సమస్యల్ని తీసుకురావడానికి అవకాశం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏ సమస్యను మరింత తీవ్రతరం చేయనివ్వవద్దు. గృహ వ్యవహారాల పరంగా మీరు ఈ ఏడాది విరుద్ధమైన ఫలితాలను చూడవచ్చు. మార్చి నెల వరకు 4వ ఇంట్లో చెడు ప్రభావం ఉండదు. మే నెల మధ్య వరకు చతుర్దేశ గురుగ్రహం అనుకూల స్థానంలో కొనసాగుతుంది. అందువల్ల అప్పటి వరకు కుటుంబ జీవితం కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయినా కానీ మార్చి నుండి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇది చివరకు కొన్ని సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
మే నెల మధ్యకాలం దాటినా బృహస్పతి ఇప్పటికీ 4వ ఇంటిని పరిశీలించడం ద్వారా అనుకూలమైన అంశాలను అందించడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు మీరు కొంత గందరగోళ పరిస్థితులను అనుభవించవచ్చు. ఈ సందర్భంలో మే నెల మధ్యకాలం వరకు గృహ విషయాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన సమస్యలకు సంభావ్యత లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా మే నెల మధ్యకాలం తరువాత గృహ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందువల్ల ఇంటికి సంబంధించిన అన్ని పనులను సమయానికి చేయడం చాలా కీలకం. నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయంలో షార్ట్ కట్లు తీసుకోవద్దు. అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ జీవితంలో శాంతిని కాపాడుకోగలుగుతారు. కన్యా రాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం ఆస్తి, భవనం పరంగా మెరుగ్గా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే మధ్యలో అదృష్ట ఇంటిని విడిచిపెట్టే వరకు ఆస్తి మరియు భవనానికి సంబంధించి అదృష్టాన్ని తెస్తాడు. మే నెల మధ్యలో ఏదైనా భూమి లేకపోతే ప్లాట్లు కొనుగోలు చేయడం మంచిది. శని యొక్క అంశం మార్చి నెల తర్వాత విషయంలో కొంత ఆలస్యం కావచ్చు. మే నెల మధ్యకాలం వరకు వేచి ఉండడం ఉత్తమంగా పరిగణించబడుతోంది. ఆ తర్వాత బృహస్పతి తన స్థానాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ప్రాంతంలో పురోగతిని సాధించడానికి ప్రయత్నించినప్పటికీ చిన్న సమస్యల కారణంగా మీరు దాని గురించి నిరుత్సాహానికి గురవుతారు. కన్యా రాశి ఫలాలు 2025 పరంగా వాహన సంబంధిత సమస్యల విషయానికొస్తే జనవరిలో ప్రారంభించి మార్చి నెల వరకు ఈ రంగాల్లో కూడా చొరవ తీసుకోవడం ఉత్తమం. మార్చి మరియు మే మధ్యలో సమయం కూడా సగటు ఫలితాలిస్తుంది మరియు విజయాన్ని సాధిస్తుంది. అయితే దీని తర్వాత వాహనం కొనడం చాలా ముఖ్యం. నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగడం మంచిది. మీరు త్వరగా లేదా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నట్లయితే తప్పు వాహనాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. మే నెల మధ్యకాలం తర్వాత వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. కన్యా రాశి స్థానికులు జీవితంలో అనేక అంశాలపై శ్రద్ధగా పనిచేసిన ఫలితంగా 2025లో అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు. కన్యా రాశి వారికి 2036 ఆగస్టు 27న శని షాఢేశతి ప్రారంభమై 12 డిసెంబర్ 2043న ముగుస్తుంది. కన్యా రాశి వారు తమ జీవితంలో సానుకూల ఫలితాలను పొందేందుకు భువనేశ్వరి మాత లేదా చంద్రఘంట మాతను పూజించాలి. కన్యా రాశి ఫలం 2025 పరిహారాలు. కన్యా రాశి ఫలం 2025 పరిహారాలు. ఒక నల్ల ఆవును రోజూ సేవించండి. ప్రతిరోజు గణేశుణ్ణి పూజిస్తూ ఉండండి. మీ నుదుటిపై కుంకుమ తిలకాన్ని క్రమం తప్పకుండా దిద్దుకోండి.